హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మా ఏరియాలో ఫుల్ వర్షం పడుతుంది. వెదర్ చాలా కూల్గా ఉంది. అందుకే నేను చికెన్ పకోడీ చేయాలనుకుంటున్నా వేడివేడిగా తినడానికి. సో దానికోసం ఒక హాఫ్ కేజీ చికెన్ నేను క్లీన్ చేసి పెట్టుకున్నాను. సో దాని ప్రాసెస్ ఒకసారి చూడండి. ముందుగా 2 టేబుల్ స్పూన్ల కారం, నెక్స్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్, మనకి ఎంత కావాలంటే అంత టేస్ట్, అలానే చికెన్ మసాలా పౌడర్ 2 టేబుల్ స్పూన్, ఆ తర్వాత ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్, ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 టేబుల్ స్పూన్, ఆ తర్వాత కసూరి మేతి, నెక్స్ట్ ఆయిల్ 3 టేబుల్ స్పూన్, ఆ తర్వాత కార్న్ఫ్లోర్ పౌడర్ 1 కప్. సో ఆల్రెడీ మనం ఇంతకుముందు చూపించిన విధంగా సో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం మొత్తం ఒకసారి చికెన్లో యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకుందాం. ఇదే టైంలో ఆయిల్ కూడా యాడ్ చేసేసుకుందాం. అలానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసేసుకుందాం. అలా మొత్తం ఒకసారి యాడ్ చేసేసి కలిపేసుకుందాం. మనం ఏమైతే యాడ్ చేసుకున్నామో అవి ప్రతిదీ పీస్కు పడితే చాలా టేస్ట్ వస్తుంది. ఇదే టైంలో కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకున్నామంటే చాలా క్రిస్పీగా ఉంటుంది. కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఇలా మిక్స్ చేసుకున్నాక మొత్తం ఇదే టైంలో కొంచెం పెరుగు కూడా యాడ్ చేసేసుకుందాం. ఓకే, సో 2 టేబుల్ స్పూన్ పెరుగు తీసుకున్నాను నేను ఇక్కడ. సో పెరుగును కూడా యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసేద్దాం. ఇలా అప్పుడప్పుడు చేసుకుని పిల్లలకు పెడుతూ ఉంటే చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది. అవుట్ సైడే కాకుండా ఇంట్లో కూడా ప్రిపేర్ చేస్తే చాలా ఇష్టపడతారు. సో కార్న్ఫ్లోర్ ఏదైతే ఉందో అది కూడా యాడ్ చేసేద్దాము. యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. మొత్తం ఒకసారి అలా కలిపేసి ఒక 30 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, చాలా సాఫ్ట్గా వస్తుంది, క్రిస్పీగా ఉంటుంది. సో ఇక్కడ చూసిన విధంగా ఫ్రిడ్జ్లో పెట్టి తీసాము. ఎలా ఉందో చూసారు కదా. ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసేసుకుందాం. సో ముందుగా దానికోసం ఒక కడాయిలో ఆయిల్ తీసుకున్నాము. హీట్ ఎక్కిందో లేదో చెక్ చేసుకుంటూ ఉన్నాను. సో హీట్ ఎక్కింది, ఈ టైంలో మనం వేయచ్చు. సో పీసెస్ వేసేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్ చేంజ్ చేసేసుకొని పీసెస్ అన్నీ వేసుకోవాలి. సో వేసుకున్నాక అంతా అయిపోయాక హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా. సో నేను వేస్తూ ఉంటే ఆయిల్ అలా పొంగుతూ ఉందన్నమాట. సో మనకి ఎంత ఆయిల్కి ఎంత పీసెస్ పడతాయో దాన్ని బట్టి వేసేసుకోవాలి. సో వేసాక చికెన్ హాఫ్ కుక్ అయ్యాక చికెన్లో ఉన్న వాటర్ రిలీజ్ చేస్తుంది. అప్పుడు ఆయిల్ క్వాంటిటీ తగ్గుతుంది. మనం అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. సో ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, నేనైతే వేసేసాను. అక్కడ రిలీజ్ చేస్తున్నమాట, వాటర్ రిలీజ్ అయిపోయి ఆయిల్ క్వాంటిటీ తగ్గింది. సో ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి. సో ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. సో వీటిని నేను ఇక తీసుకోవడమే. సో ఫస్ట్ మనం టిష్యూ పేపర్ ఒక ప్లేట్లో అరేంజ్ చేసుకొని దానిలో వేసుకుందాం. ఎందుకంటే ఆయిల్ ఎక్కువ తీసేసుకుంటుంది కాబట్టి ఫ్రై. సో టిష్యూ పేపర్లోకి తీసేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ మనం సర్వ్ చేసుకునే బౌల్లోకి తీసేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, చెక్ చేస్తూ ఉన్నాను అనమాట. ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. గోల్డ్ కలర్లోకి వచ్చినాయి. చూస్తుంటే చాలా ఎమ్మీగా ఉన్నాయి కదా. సో మీరు ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. ఇలా పిల్లలకి, పెద్దలు ఎవరైనా సరే డైట్లో ఉన్న వాళ్ళు కూడా తప్పకుండా ఒక పీస్ అయినా తినకుండా అయితే మానేయరు. సో వాళ్ళు కూడా ఒక పీస్ ట్రై చేసేలాగా అనిపిస్తుంది అన్నమాట. చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. సో చూసారు కదా, ఇక్కడ టిష్యూ పేపర్లో తీసుకుంటూ ఉన్నాను నేను. టిష్యూ పేపర్ నుంచి నేను ఇమీడియట్గా హాట్ బాక్స్లో చేంజ్ చేస్తూ ఉన్నాను. ఇదే టైంలో నేను గరం మసాలా రెడీ చేసి పెట్టిన దాన్ని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చికెన్ పకోడీ రెడీ. ప్లీజ్ లైక్, షేర్, subscribe for more videos. Thank you for watching.